వచనం నుంచి 20 వచనం వరకు. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లగా ఈడవబడిన వాడవై అన్య దేవతలను నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించి వాక్యమును విని హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొని హత్తుకొని ఆయన జీవమును కోరుకోవాలి. కాబట్టి చూడండి జాగ్రత్తగా. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే చిన్న అంశమే, చాలా పెద్ద అంశం కూడా. యాక్సిమోర్ మాట్లాడుతున్నాం ఇంగ్లీష్లో. రైట్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నమాట. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశం. సంఖ్యాకాండంలో ధర్మశాస్త్రం ఉపదేశించబడింది, కానీ దేవుడు తప్పిపోకూడదనే ఉద్దేశంతో రెండవసారి ద్వితీయోపదేశం చేస్తున్నాడు. వాళ్ళకి ఇశ్రాయేలుకు ద్వితీయోపదేశమే జరిగింది. మనకు ఎన్నో ఉపదేశం అయింది, వేలలో ఉంటాయి మన ఉపదేశాలు. అన్నిసార్లు ఉపదేశించబడుతూనే ఉంటాం, వాక్యం వింటూనే ఉంటాం. అయినప్పటికీ కఠినులుగా మారిన వారుగా, మార్పు చెందిన వారుగా ఉంటారు. జాగ్రత్త. సరే, ఈరోజు దేవుడు మానవుని యొక్క ఎంపిక కొరకు మన ముందు కొన్ని ఉంచుతున్నాడు. ఇవరకు యూత్ మీటింగ్లో ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఈ రెఫరెన్స్. నేను చాలా కాలం క్రితం సంఘంలో కూడా చెప్పినట్టు గుర్తు. ఈ భాగాన్ని మాత్రమే, అయితే కొత్త విషయాలు మళ్ళీ ఈరోజు. అదేంటి అంటే చూడుము 15వ వచనం. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును ఎదుట ఉంచి ఉన్నాను. ఎదుట ఉంచాను. ఎదుట ఉంచి మీరు మీకేది ఇష్టమో దాన్ని కోరుకోండి అంటున్నాడు. ఒకవైపు జీవం ఉంది, మేలు ఉంది. రాసుకోండి, రెండు పక్కల రాసుకున్నాడు. ఒకవైపు సరే మొదటిది జీవం అనుకోండి, రెండోది మేలు అనుకోండి. ఇటువైపు అయితే మరణము కీడు. జీవానికి వ్యతిరేకం మరణం, మేలుకు వ్యతిరేకం కీడు. మళ్ళీ 19వ వచనంలో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును తేడా అవుతుంది. జీవము మరణం ఎలాగ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకోటి ఏంటి? ఆశీర్వాదము శాపం. సో ఇప్పుడు మొత్తం ఇటు 3 అటు 3. ఈ మూడిట్లో ఏంటి? జీవము, మేలు, ఆశీర్వాదం. ఆ మూడిట్లో మరణము, కీడు, శాపం. ఇలా దేవుడు మన ముందు పెట్టాడు. పెట్టి ఏమని అంటున్నాడంటే మీరు వీటిల్లో ఏవి కావాలో కోరుకోండి. ఎంత అర్థం కానంటే కూడా అర్థమవుతుంది ఈజీగా. సాధారణంగా ఏం కోరుకుంటారు మనలు? పసిపిల్లలు 6 నెలల పిల్లలకు పెడతా ఉంటారు కొన్ని వస్తువులు. అన్నప్రాసన టైంలో ఏం పెడతారమ్మా? ఒకవైపు అన్నం పెడతారు, ఒకవైపు పుస్తకం పెడతారు, ఒకవైపు పెళ్లి పెడతారు, ఒకవైపు డబ్బులు పెడతారు,
పిల్లల్ని బోల పడుకోబెడతారు. వాడు ఏది పెట్టుకుంటే అది అవుతాడని. అలాంటిది కాదు ఇది. వాడు అవుతాడో లేదో తెలియదు, కానీ సామాన్యంగా ఎక్కువసార్లు కాదు, చాలా తక్కువ సార్లు అవుతారు. అదేదో దాన్ని నమ్మకంతో తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈరోజు మానవుని ఎదుట ఉంచినటువంటి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో వేటిని మనం చూజ్ చేసుకుంటాం, అది మన ఇష్టమే. దేవుడు ఎప్పుడు కూడా బలవంత పెట్టాడు. బలవంత పెట్టే దేవుడు కాదు, కానీ అడ్వైజ్ చేసి మౌనంగా ఉంటాడు. ఆయన అడిగితే సలహా ఇస్తాడు, అడగకపోయినా సలహా ఇచ్చాడు. ఇక్కడ సలహా ఇచ్చాడు, బలవంతం చేయట్లేదు. 20 ఉంది కదా సలహా. ఏం కోరుకోమన్నాడు? జీవమును కోరుకోమన్నాడు. నువ్వు బ్రతికి మేలు పొందినట్లు జీవాన్ని కోరుకోండి అన్నాడు. ఆ సలహాను పాటించట్లేదు మనుషులు. బలవంత పెట్టేటువంటి వాళ్ళ మాట. సాధారణ అయితేనేమో బలవంత పెడతాడు, దేవుడైతేనేమో సలహా ఇస్తాడు. ఈ ఇద్దరి మధ్యలో తేడా గమనించండి. దేవుడు ఏం చేస్తా అంటే మనతో మాట్లాడాలన్నా, మన లోపలికి రావాలన్నా ఏం చేస్తాడంటే, మామూలుగా కొంతమంది మనుషులు 2 రకాలు ఉంటారు. కొద్దిగా సున్నితంగా ఉండేవాళ్ళు, కొద్దిగా గట్టిగా ఉండేవాళ్ళు. కొంతమంది సున్నితంగా ఉండేవాళ్ళు మన ఇంట్లోకి రావాలంటే ఏం చేస్తారు? డోర్ నాక్ చేస్తారు, లేదా కాలింగ్ బెల్ కొడతారు. తర్వాత ఎస్ కమిన్ అంటేనే వస్తారు. కొంతమంది ఏం చేస్తారు? తలుపు వేస్తున్నా సరే తోసుకొని లోపలికి వస్తారు. 2 రకాలు ఉంటారు. ఈ మొదటి రకము డోర్ నాక్ చేసి లేదా మే ఐ కమిన్ అని చెప్పి పర్మిషన్ ఇస్తే లోపలికి వచ్చేది దేవుడు. అలా కాకుండా కఠినంగా ఇష్టానుసారంగా రఫ్గా ఉండేది సాతాను. ఏం చేస్తానంటే వాడికేమో వాడు వచ్చినా సరే అట్లాంటి వాళ్ళు వస్తే ఏం చేయాలి? కోప్పడాలి, పద్ధతి నేర్పించాలి. వాళ్ళకేమో మొహమాటం. డోర్ నాక్ చేసి వస్తానంటేనో ఇప్పుడు పనితో ఉన్నానంటారు మనోడు. పరమగీతాలు అనేది కదా ఆమె, తలుపు నా ప్రియుడు తలుపు యుద్ధం నిలబడి తడుతూ ఉంటే ఇప్పుడే నేను డ్రెస్ మార్చుకున్నాను అనేది. అమ్మ చదవనమ్మ పరమగీతాలు 5వ అధ్యాయం. పరమగీతములను 5వ అధ్యాయం 8వ వచనం, 2వ వచనం. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అప్పుడు వాకిలి తడతా ఉంటే ఏం చేయాలి? ప్రియుడు వస్తే, నిజంగా ప్రియురాలే అయితే ఆమె అంతగా అతన్ని ప్రేమిస్తూ ఉంటే ఏం చేయాలి? వెంటనే వెళ్ళి తలుపు తీయాలి, లేదంటే వస్తున్నానండి అని చెప్పాలి. ఒకవేళ అంతగా వస్త్రహీనంతో ఉంటే అలా అండర్స్గా ఉంటే 1 మినిట్ 8 మినిట్ వెల్కమ్ అని చెప్పాలి కదా. కానీ ఏమంటుంది? తీసివేసి ఉన్నాను. అది మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాలా? మళ్ళీ ఉంటే నాకు కుదరదు, వీలు కాదు అన్నట్టు మాట్లాడుతుంది. అట్లా ఉంటారు కొంతమంది. మళ్ళా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుగుకుంటుని నేను మరలా వాటిని మురిగి చేయనేలా? చూడండి, ఆమె సోపు చూసుకుంటాను, ఆమె వైపే చూసుకుంటుంది, కానీ ఈయన వైపు చూడట్లేదు. ఈమె సోపులన్నీ చల్లార్చుకొని, తుడుచుకొని, పెట్టుకొని, రాసుకొని, పూసుకొని, అన్ని తీసుకొని, తీరుగా డ్రెస్ చేసుకొని, గడియ తీసి బయటకు వచ్చేలోపు ఆయన వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తామంటే దేవుడికి నిదానంగా రెస్పాండ్ అవుతాం. సాతానుకి అయితే ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతారో చాలా. ఎందుకంటే వాడు కొట్టడు, నాజుగా కొట్టడు, దబి 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 అని కొడతాడు. వాడు వెంటనే ఏ డ్రెస్లో ఉన్నా సరే వెళ్ళి తప్పు చేయాల్సిందే, వాడిని ఆహ్వానిస్తారు. దేవుడు శుచిమెత్తగా, సున్నితంగా, చాలా నిదానంగా
మనల్ని దర్శిస్తాడు. అప్పుడేమో ఆయనకు నిదానంగా మనం జవాబిస్తాం. జాగ్రత్త అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సరే, మన అంశంలోకి వచ్చినట్లయితే ఈరోజు కొంతమంది వ్యక్తుల ఎదుట ఉంచబడినటువంటి వాటి దేవుడు ఉంచాడు, వాటిని ఏమి ఎంపిక చేసుకున్నారు వాళ్ళు, దాని ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి, ఆశీర్వాదం ఏంటి, శాపం ఏంటి, మేలేంటి, కీడేంటి. ఈజీగా మనం మొదటి ఆది దంపతులను మొదటగా తీసుకున్నాం. ఇప్పుడు ఆ అధ్యాయంలోకి రావాలి. ఏ అధ్యాయం? 3వ అధ్యాయం ఆదికాండం. 3వ అధ్యాయం ఆదికాండం 1 నుంచి 7 వచనాల మధ్యలో భాగాన్ని మనం చూస్తాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వను దేవుడు ఉంచిన తర్వాత వారి ఎదుట దేవుడు ఏం పెట్టాడంట? 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల మొదటి వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. వాటిని తినకూడదనియు ముట్టకూడదు. ఇప్పుడు వారి ఎదుట అనేక చెట్లు ఉన్న ఏదైనా తోటలో 2 చెట్లు పెట్టాడు. ఒక చెట్టు ఏంటి? జీవవృక్షము. రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం పెట్టి దేవుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. దేవుడు వారికి ఒక మాట ఇచ్చాడు. అంటే ఏంటి? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, ముట్టకూడదు అని. అయితే ఈ 2 ఉంచినప్పుడు 3వ వచనం అయిపోయినా 3, 4. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అది సర్పం ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే ఎక్కువ అబద్ధం చెప్పి కొంచెం నిజం చెప్తాడు. అదేమనుకుంటారంటే దాంట్లో ఉన్నటువంటి వాడి యొక్క అబద్ధాన్ని నిజమేలే అనుకొని, నిజం అబద్ధం అనుకొని మొత్తం మీద కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని తీసుకుంటారు. మీరు చావనే చావరు. ఇది మొదటిది. చావరా? తర్వాత చూద్దాం. తర్వాత మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు. ఇది నిజం. వాడు చెప్పినటువంటి చాలా మాటల్లో చావరు అనేది అబద్ధం. కన్నులు తెరవబడతాయంటే తర్వాత తెరవబడ్డాయి. తర్వాత మీరు దేవతల వలె మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. ఇది మంచి చెడ్డలు ఎరుగుతారు. తర్వాత దేవతల వలె ఉందురని. దేవతల వలె ఉందురు అనేది అబద్ధం. వాడు అబద్ధమునకు జనకుడు. అబద్ధమునకు యోహాను 8:44 మనం చదవగా తెలుసు. అబద్ధం వాడి దగ్గర పుట్టింది. అబద్ధం అనేది విశ్వంలో సాతాను ద్వారానే పుట్టింది. మొదటి అబద్ధం ఇదే. మొదటి అబద్ధం. చావు అనేది మొదటి అబద్ధం. తర్వాత మీరు దేవతల వలె ఉందురు, అది ఇంకో అబద్ధం. 2:16-17. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. నిశ్చయముగా 2:16-17. నిశ్చయంగా చచ్చి. ఇక్కడ దేవుడు చచ్చెదరు అంటే సాతాను ఏమంటున్నాడు? చావనే చావురు అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? దేవుడి మాట, సాతాను మాట? దేవుడి మాట నమ్మాలి. కానీ అమ్మమ్మ ఎవరి మాట నమ్మింది? ఎందుకని? తర్వాత వచ్చిన స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిది ఎందుకంటే అన్నాడు సాతాను. అనగానే అటువైపు చూడగానే ఎలా ఉందంటే ఈ జీవవృక్ష ఫలాన్ని చూసి దాన్ని చూస్తే జీవవృక్ష ఫలం ఏమో అసలు అట్రాక్టివ్గా లేదు, కలర్ లేదు, వాసన లేదు, ఎండిపోయినట్టు ఇంట్లో బహుశా ఏదో ఉందనంటే ఉన్నట్టుగా ఉంటుంది ఫలం.
మంచి చెడ్డలు తెలియచేటువంటి వృక్ష ఫలము ఏమో చాలా అట్రాక్టివ్గా ఉంది. చెట్టు అట్రాక్టివ్గా ఉంది, దాని కొమ్మలు అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా ఉన్నాయి, దాని ఫలములు మరి యొక్క ఆకర్షణీయంగా ఉన్నాయి. మొత్తం మీద ఆ ప్రాంతం అంతా ఆ దగ్గరికి వెళ్తే దాని స్మెల్ అరోమా ఉందా ఎంత అద్భుతంగా ఉందో, బాగున్నట్టు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఆ సమయంలో ఏదో వచ్చిన ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది. ఆహారానికి మంచిదని ఎలా తెలిసిందే మీకు? కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు అది అలా అంత నిదానంగా చూస్తుంది, అంత తేనెగా చూస్తుంది, అంత పరీక్షగా చూస్తుంది, ఇంకా చెప్పాలంటే అంత తీక్షణంగా చూస్తుంది. అలా చూసి దాని మీద కోరిక కలిగింది. ఆ కోరిక పెద్దదైపోయింది, ఆ కోరిక బలమైపోయింది. ఇక అది తినకుంటే ఇంక నేను ఉండలేను అనేటట్టుగా మారిపోయింది. పాపం కూడా అంతే. పాపం సాతాను పాపాన్ని అలా రంగుల వలయంగా పాపం చేత ఆకర్షిస్తూ ఉంటాడు. పరిశుద్ధత ఏమో ఏముంది అన్నట్టు ఉంటుంది. పాపమేమో అబ్బాయి ఎంత బాగుందో, ఎంత ఆకర్షణీయంగా ఉందో, ఎంత రంగుగా ఉందో, ఎంత రుచిగా ఉంటుందో, ఎంత టేస్ట్ ఎంత బాగుంటుందో, దాన్ని వండితే కానీ బాగుండదని తాపత్రయంలోకి వెళ్ళిపోయి దాన్ని చేసిన తర్వాత కుమిలిపోతారు. ఆ స్థితిలోకి వస్తారు. చేసే ముందు వరకు తర్వాత దాని యొక్క ఫలితము, దాని యొక్క ప్రభావాన్ని గురించి ఆలోచించరు, దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని గురించి ఆలోచించరు, ఆ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా ముందు చేసేస్తారు. తాత్కాలికమైన సుఖం కోసం, తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం ఈమె అలాగే పడిపోయింది. ఆ ఎదురుగా ఉంటే చేతులు చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకోవచ్చు కదా, అది తినవద్దని దేవుడు అని చెప్పాడా? చెప్పలేదు. జీవవృక్ష ఫలాన్ని తినవద్దు, 2 చెట్ల ఫలాలను తినవద్దని చెప్పలా. 2 చెట్లు ఉంచాడు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రమే తినవద్దని చెప్పి, ఏది అపాయమో దాన్ని తినవద్దన్నాడు. దాని వైపే వెళ్ళింది దృష్టి. చాలా భయంకరమైనటువంటి విషయం. ఏదైతే దేవుడు వద్దన్నాడో దాని వైపు వెళ్ళింది. ఈరోజు దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో వాటి వైపు మనుషులు పరిగెడుతున్నారు. ఎలా ఉంటుంది అంటే, సాతానుడు భ్రమపరుస్తాడు, ఆ భ్రమలో కొట్టుకొని పోతాడు. చూడండి, యెషయా గ్రంథం 5:20, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20 వచ్చిన ఇక్కడ 3 కనపడతాయి. ఇక్కడ కూడా కీడు మేలనియు, ఇక్కడ ఏం కనపడుతుందంటే సాతానుడు భ్రమపరిచినప్పుడు కీడు మేలులాగా కనపడుతుంది. ఇప్పుడు ఆ మంచి చెడ్డలు తెలియచేటువంటి వృక్షమేమో ఆకర్షణీయంగా కనపడతా ఉంది, జీవ వృక్షమేమో నో అట్రాక్షన్, ఆకర్షణ లేదు, వాసన లేదు, చూపునకు బాగలేదు, తింటే ఏమొచ్చిందో తెలియదు అన్నట్టుగా ఉంది. కీడు మేలనియు, మేలు కీడనియు, ఇది భ్రమ. చాలా మందికి ఇదే సమస్య. మేలు కీడేమో మేలు అనుకుంటారు, మేలేమో కీడు అనుకుంటారు. ఇప్పుడు లోకం అనుకునేది అంతే కదా. తర్వాత రెండోది చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు. ఇప్పుడు యేసు ప్రభు క్రైస్తవ్యం అంటేనేమో అబ్బచ్చ అంటారు, ఇంకా మిగతావన్నీ చూస్తేనేమో ఎంత హత్తుకుంటారో. ఏదైతే సత్యమో దాన్ని అబద్ధం అనుకుంటారు, అబద్ధాన్ని సత్యం అనుకుంటారు. యేసు ప్రభు దేవుడు అంటే మా కానే కాదు అంటారు. దేవుళ్ళు కాని వ్యర్థమైనటువంటి వాటిని దేవుడు అనుకుంటారు. కీడు మేలుని, మేలు కీడని, చీకటి వెలుగని, వెలుగు చీకటని, కింద తర్వాత చేదు తీపి అనియు, తీపి చేదనియు అనుకుని వారికి శ్రమ. ఇలా ఉంది మన పరిస్థితి. ఇలా ఉన్నామేమో చూసుకోవాలి. తీపి ఏమో చేదు, చేదేమో
తీపి. తమ దృష్టికి తాము జ్ఞానులనియు 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. తలంచుకుని వారికి తమ ఎన్నికలో తాము ఏమనుకుంటారంటే వాళ్ళు బుద్ధిమంతులు అనుకుంటారు. కొంతమంది నేను చేసినంత రైట్ అనుకుంటారు, జ్ఞానులు అనుకుంటారు. నేను ఎంత చక్కగా పలానా వాళ్ళని మోసం చేస్తున్నాను, దేవుడిని, మాస్టర్ గారిని, పెద్దల్ని అనుకుంటూ ఉంటారు. ఎవ్వరు దేన్ని మోసం చేయలేరు. భూమి ఆకాశం మన నిరంతరం మన ఫోటోలు తీస్తానే ఉంటాయి. లైవ్ వీడియో పెట్టాడు దేవుడు ఆకాశం కెమెరాని. మధ్య ఆకాశంలో పోయినప్పుడు పెడతాడు స్క్రీన్ మీద వస్తుంది. ఇప్పుడు మనకే ఎంత జ్ఞానం ఉంటే మనం పాటలే ప్రొజెక్టర్ మీద స్క్రీన్ మీద వస్తూ ఉంటే దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుంది. దేవుడు రికార్డ్ చేయలేడా? జాగ్రత్త. ఎదుటిగా ఆదాము ఎదుటిగా ఉన్నప్పుడు వాటిని తీసుకొని తిని తన భర్త కూడా ఇచ్చింది. అప్పుడు ఏమైంది? ఇద్దరు వారి కనులు తెరవబడ్డాయి. తర్వాత వారు దిగంబరులని తెలుసుకొని మంచి చెడులు గ్రహించే స్థితిలోకి వచ్చారు. దిగంబరులను తెలుసుకొని ఆకులు కుట్టి తాత్కాలికమైనటువంటి వస్త్రాలు ఏర్పాటు చేసుకున్న అంజూరు కోపం. కాసేపు ఎండ కాస్తే ఏమవుతుంది? ఎండిపోయి ఊడిపోతాయి. అలాంటి స్థితిలోకి వచ్చారు. మానవ ప్రయత్నాలు, రాంగ్ డెసిషన్, రాంగ్ ఏమంటారు సెలెక్షన్, తప్పుడు ఎంపిక, రాంగ్ చాయిస్. ఎస్, రైట్ వర్డ్, రాంగ్ చాయిస్. ఈ రోజుల్లో ఈ తప్పు నిర్ణయాల వల్ల వారు ప్రపంచ ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టారు. ఈ రోజుకు కూడా దాని ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. మన తప్పు నిర్ణయాల వల్ల అలా జరగకూడదు. మనం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మన ఇంట్లో పుట్టిన వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటే తరతరాలకు అలా ప్రభు నమ్మినటువంటి వాళ్ళు వస్తూ ఉంటే అంత ఆశీర్వాదకరము. ఈరోజు మనం తిరస్కరిస్తే మరి ఎంతమందో అదే తిరస్కారం బాటలో వెళ్తూ ఉంటాం. ఆ స్థితిలోకి మనం రాకూడదు. సో రాంగ్ చాయిస్. రెండవ ఉదాహరణ యాకోబు ఏశావు. ఆదికాండం 25వ అధ్యాయం 1, ఫిబ్రవరి 12-16 1. ఆదికాండం 25వ అధ్యాయం 1 తెచ్చిపెట్టుకోండి. ఫిబ్రవరి 12-16 చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. అది విషయం. ఒక పూటి కొరకు ఏం పోగొట్టుకున్నాడు ఏశావు? జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి అన్నిళ్ళు విడిచుచు దాని కోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అవకాశం ఇంకా లేదు. దేర్ ఇస్ నో అనదర్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఇవ్వబడింది. ఆదాము వల్ల కూడా తిన్న తర్వాత ప్రభా కక్కేస్తాము, మళ్ళీ తింటాము అనడానికి లేదు. ఏం చేశాడు? జీవవృక్ష ఫలాన్ని ఏదైనా తోటలోంచి తీసివేసాడు, మీద బయటకు వెళ్ళగొట్టాడు. ఆ స్థితిలోకి రాకూడదు. ఇక్కడ ఏశావు యాకోబుల ఎదుట రెండు ఉంచబడ్డాయి. ఏశావు అంట ఆదికాండం 25వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే అడవికి వెళ్ళి వేటాడి వచ్చేసరికి బాగా ఏమేస్తుంది? ఆకలి వేస్తుంది. మల ఆకలి వేస్తా ఉంది. వచ్చేసరికి ఆ దారిలో ఉండగానే ఒక మంచి గుమాలింపు వాసన వస్తూ ఉంది. చాలా స్మెల్ అది. యాకోబు కూడా కాచుకొని ఉన్నట్టున్నాడు. అటువంటి ఆ వాసన రావడానికి ఏమేమి వేసాడు అందులో?
మామూలు ఉత్త చిక్కుడుగాయలు కలగంతుల కూర అయితే వస్తుందా? దానికోసం ఏం మసాలా దినుసులు వాడాడు వస్తూ ఉంటుంది కదా వాసన. ఆ వాసనకి ఆకలికి వాసన తోడైతే ఇంకా ఎక్కువ కోరిక పెరిగింది. భోజనం మీద, ఆహారం మీద కోరిక ఎక్కువ పెరిగిపోయింది. వచ్చి తొండ కూర్చున్నాడు. అన్న పెట్టరా అన్నాడు. అన్నాడు ఎప్పుడెప్పుడా అని కాచుకున్నాడు. యాకోబు చాలా సంవత్సరాల నుంచి, తల్లి గర్భంలో నుంచే పోరాటం జరిగింది వాళ్ళిద్దరికి. అప్పుడే మెడలు పట్టుకున్నాడు. వాడిని వెనక్కి లాగి యాకోబు జ్యేష్ఠుడిగా పుట్టాలని వీలుగా మనోడు ముందు బయటకు వచ్చాడు. చిన్నప్పటి నుంచి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం కావాలని యాకోబుకి, అయ్యో నేను పెద్దవాడిగా పుట్టకపోతేనే నాలోంచి రాజులు బయటికి రాలేరా, పరిపాలించలేరా, నేను వారికి అందరికి మూల పితరుడు కాలేనా అని. నా పితరుడు అనేటువంటి అబ్రహాము దేవుడు అని పిలువబడుతున్నాడు, ఇస్సాకు దేవుడు అని పిలువబడుతున్నాడు, నేను కూడా పిలువబడితే ఎంత బాగుండు అనేది యాకోబు యొక్క కోరిక. ఎప్పుడైనా సరే అంటే తప్పు చేసి కాదు కానీ కోరిక ఉండడం మంచిది. అప్పుడు యాకోబు బేరం పెట్టాడు. 25వ అధ్యాయం 31వ వచనం. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. అది ఏమడిగాడు? టైం చూసి అడిగాడు. బాబు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయండి, ఒప్పుకోవాలి. టైం చూసి బేరం పెట్టాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు ఎంపికలు చూడండి. ఆ రెండు ఉన్నాయి. ఒకవైపు వంట ఉంది, ఒకవైపు జ్యేష్ఠత్వ హక్కు ఉంది, ఇద్దరిద్దరుగా. ఏషావేమో కలకూర వంటను ఎన్నుకున్న తర్వాత వచ్చిన కూడా అర్థమవుతుంది. 32 కూడా. ఏషావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనేను. అంటే జ్యేష్ఠత్వాన్ని గురించిన విలువ ఏషావుకు తెలియలేదు, అర్థం కాలేదు, గమనించలేదా? అంటే తెలుసు కానీ ఆ క్షణంలో దాన్ని ఏం చేశారంటే పట్టించుకోలేదు. మనకు కూడా పాపం చేస్తే పరలోకం పోగొట్టుకుంటామని తెలుసు, తెలీదా? చాలా మందికి తెలుసు, క్రైస్తవులు. కానీ చేస్తాం. దేవునికి అవిధేయత చూపితే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామని తెలుసు. కానీ తాత్కాలికమైన లాభము, తాత్కాలికమైన కడుపు సుఖము, సంతోషము, తాత్కాలికం కొరకు శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటారు, విడిచిపెడతారు, దాన్ని పట్టించుకోరు, దానికి ఎక్కువ విలువనివ్వరు, ప్రాధాన్యత ఇవ్వరు. అది సమస్య. దానివల్లే మనం ఏం చేస్తామంటే చాలా ఆశీర్వాదాలు దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంటాడు, కానీ వాటిని పొందుకో. తుచ్చమైన వాటి కొరకు. ఇప్పుడు శ్రేష్టమైన దాన్ని తుచ్చమైనదిగా ఎంచుతున్నాడు ఏశావు. జ్యేష్ఠత్వపు హక్కు గురించి బహుశా ఇస్సాకు చెప్పింటాడు, యాకోబు చెప్పింటాడు. ఇన్ని రకాల విషయాలు యాకోబు గారు అబ్రహాము దగ్గర నుంచి వచ్చింది కదా. ఇస్సాకు చెప్పింటాడు, తల్లి చెప్పుంటుంది, కానీ వాటిని పరిగణనలో తీసుకోలేదు, లెక్క చేయలేదు. మనకు తెలుసు, వాక్యం తెలుసు, లెక్క చేయ కొన్నిసార్లు. నేను సాగుపోతున్నాను, జ్యేష్ఠత్వము బాబు పూట కూడు లేకపోతే చచ్చిపోతారా? కానీ జ్యేష్ఠత్వపు హక్కు ఎంత ఆశీర్వాదకరం. అతను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏశావు దేవుడు అని పిలువబడతాడు కదా. అతని సంతానం నుండి వచ్చేటువంటి ఆ సంతానం దీవించబడతారు కదా. అందులోంచి యూదా గోత్రం వస్తుంది కదా, అందులోంచి యేసు ప్రభు రాబోతున్నాడు కదా, అందులోంచి దావీదు రాబోతున్నాడు కదా, అందులోంచి రాజులు రాబోతున్నారు కదా. ఇంతవరకు ఆలోచించట్లేదు, నాకెందుకు అని వెంటనే ఏం చేసిన తర్వాత ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా, యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా
జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఇప్పుడు చూడండి, ఎవరు ఏం కోరుకున్నారు? యాకోబు ఏమో జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు, ఏశావు ఏమో ఒక పూట అన్నం కోరుకున్నాడు. ఎంత భయంకరమైనటువంటి ఎంపిక చూడండి ఏశావు. నిజానికి ఏమై ఉండాల్సింది? బైబిల్ ఎక్కడ చూసిన యాకోబు దేవుడు యాకోబు దేవుడు అని పిలువబడుతుంది. అక్కడ అంతా కూడా ఎవరి పేరు ఉండాల్సింది? అనుకోకపోతే ఏశావు దేవుడు అయి ఉండాల్సింది. ఏశావు గర్భం నుంచి 12 గోత్రాలు వాళ్ళు వచ్చిండేవాళ్ళేమో, అందులోంచి దావీదు వచ్చిండేవాడేమో, అందులోంచి రాజులు వచ్చిండేవాళ్ళు, అందులో నుండి యేసు ప్రభు వచ్చిండేవాడేమో. అమ్ముకోకపోయి ఉండి ఉంటే మారిపోయింది భవిష్యత్తు, మారిపోయింది జీవితం. రాంగ్ చాయిస్ జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా గారు జీవితాన్ని మార్చేది. సరైనటువంటి ఎన్నిక, తప్పు ఎన్నిక, ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నప్పుడు నిజానికి ఏం అడగాలి? దేవుని సహాయం అడగాలి, దేవుణ్ణి సంప్రదించాలి. మనకు దిక్కు తోసినప్పుడు ఇందాక చూసాం కదా, యెహోషాపాతు దేవుణ్ణి సంప్రదించాడు. ఏమి చేయటకు మాకు దిక్కు తోచదు అన్నాడు, మాకు శక్తి చాలదు అన్నాడు. ప్రభువా నీవే మాకు దిక్కు అన్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. రాంగ్ ఛాయిస్లో వచ్చినప్పుడు దేవుడి సహాయం వెంటనే అడగాలి. ప్రభువా తప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు, పాపం దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు, ప్రభువా నన్ను ఈ స్థలం నుంచి, ఈ కఠినమైన పరిస్థితుల నుంచి, ఈ యొక్క రాంగ్ ప్లేస్ నుంచి రైట్ ప్లేస్ తీసుకెళ్ళు, ఈ రాంగ్ పీపుల్ మధ్యలోంచి నాకు విడుదల దయచేయి, లేదా వీళ్ళ మనసు మార్చు, సంథింగ్ హెల్ప్ మీ లార్డ్, సంథింగ్ అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఈ రెండు మధ్యలో నిలబడినప్పుడు విషయం 30:21 మనకు తెలుసు. ఎడమకైనను మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితిలోకి రావాలి. పరిశుద్ధాత్మతో సహవాసంలో మనం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో మనం ఉన్నాం, ఎంత సహాయం దొరుకుతుందో మనకి. పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ దేవా నాకు వివేచన జ్ఞానం ఇవ్వండి. గివ్ మీ డిజర్నింగ్ స్పిరిట్, విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్, లెట్ మీ నో, గైడ్ మీ. ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మంచి దాని వైపు దేవుడు మనల్ని మళ్ళిస్తాడు. మంచి కోరిక కోరేలా చేస్తాడు, ఎంపిక చేసేలా చేస్తాడు. రైట్. థర్డ్ ఎగ్జాంపుల్, ఆదికాండం 39వ అధ్యాయం. మీకు తెలిసి ఎవరుంటారు అక్కడ? యోసేపు ఎదుట 2 ఉంచబడ్డాయి. డైరెక్ట్గా మనం వెళ్తే, పోతీఫర్ గృహంలో అమ్మబడిన తర్వాత, గృహ నిర్వాహకుడిగా మారిన తర్వాత బాధ్యతలన్నీ యోసేపుకు అప్పచెప్పబడ్డాయి. పోతీఫర్కు తినడం, లేచి వెళ్ళడం తప్ప ఇంక వేరేది ఏం తెలియదు. అంతగా అప్పచెప్పాడు యోసేపుకి. ఎందుకంటే యోసేపు పనివాడిగా, చిన్న పనివాడిగా, జూనియర్ వాడిగా ఎదిగి, ఆ తర్వాత సీనియర్గా ఎదిగి, ఆ తర్వాత మేనేజర్గా ఎదిగి, ఆ తర్వాత ఇంకా 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 ఎదుగుతూనే ఉన్నాడు. అంత నమ్మకస్తుడు యోసేపు. కొంతకాలానికి పోతీఫర్కి అర్థమైపోయింది, వీడిలో ఏ తప్పు కనిపెట్టలేను రా బాబు, ఎందుకు వచ్చింది, మొత్తం నువ్వే చూసుకునేవాడు, నాకు తినడం తప్ప లేచి మళ్ళీ నా ఉద్యోగం నేను చేసుకొని వచ్చి పడుకుంటాను, నాకు ఎందుకని. అంటే యోసేపు పోతీఫర్ యొక్క ఆశని అంతగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు, అంతగా అజమాయిషీ చేస్తూ వచ్చాడు. యోసేపును బట్టి పోతీఫర్ గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇదంతా బాగుంది. 9వ వచనం వచ్చేసరికి అతని భార్యవైనందున 7వ వచనం చదవండి. అటు తరువాత అతని యజమానుని భార్య
యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని సరే, ఇక్కడ చూద్దాం. 7-9 వచ్చిన మధ్యలో సారాంశం మనకు తెలిసిందే. ఇప్పుడు యోసేపు ఎదుట 2 ఉంచబడ్డాయి. ఒకటి ఫరో భార్య, 2 జైలు. ఈ ఫరో భార్య జైలు ఉన్నప్పుడు సారీ పోతీఫర్, అక్కడి నుంచి అయితే వినపడతా ఉంది అనుకుంటున్నాను. పోతీఫర్ భార్య ఒకవైపు, ఇంకొక వైపు జైలు, శిక్ష. అది జైలు యావజ్జీవ శిక్ష కావచ్చు, మరణ శిక్ష కూడా కావచ్చు, చనిపోయేటువంటి శిక్ష కూడా రావచ్చు. ఎందుకంటే అతను అంత ఉద్యోగం ఉన్నాడు కాబట్టి. కానీ ఆ 2 ఎంపికల మధ్యలో ఒకే మాట అంటున్నాడు, నేను దేవుని విరోధముగా ఇట్లు ఈ దుష్కార్యమును. 9వ వచనం ఏమన్నది? నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని అని తన యజమానుని భార్యతో అనేను. చాలా మందికి ఎప్పుడో చెప్పాను ఒక చిన్న కొటేషన్, పాపం చేసే అవకాశం రాక పాపం చేయరు. అందరు బుద్ధిమంతులు కాదు, ఎవ్వరు లేరు. వేరే దేశం పాపం చేసే అవకాశం వచ్చిందని చేస్తారు కొంతమంది భయం విడిచి. యోసేపుకి ఎవ్వరు లేరు ఇంట్లో, పాపం చేసే అవకాశం వచ్చింది, ఇంకా సుఖంగా ఉండగలేము. కానీ ఎవరి వైపు ఉంది యోసేపు దృష్టి? దేవుడి మీద ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు కదా, దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, దేవుడు లెక్క వేస్తాడు కదా, దేవుడు తూకం చూస్తాడు కదా. ఇది ఈ జ్ఞానం ఉండాలి. ఎవరు లేకపోయినా, మన ఊరు కాకపోయినా, మన ప్రాంతం కాకపోయినా, మన రాష్ట్రం కాకపోయినా, మన దేశం కాకపోయినా, మన దేవుడు మాత్రం మనతో ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు. ఇట్లు ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా నేను పాపం మూట కట్టుకుంటాను. పాపం చేస్తాను, దానికి ఫలితంగా వచ్చేటువంటి శిక్షణైనా భరిస్తాను. కానీ చూడండి, ఇప్పుడు యేసేపుది రాంగ్ చాయిసా రైట్ చాయిసా? ఆ ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏ చాయిస్ తీసుకుంటారో ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళే. శిక్ష పొందడానికైనా పర్వాలేదు కదా. ఇప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాస్ బయటపడ్డాయి. పెట్టిందేమో ఒక అమ్మాయి, పెట్టించిందేమో దాని వెనకాల ఎవరు ఉన్నారు. ఆ అమ్మాయితో మాట్లాడితే చాలా ర్యాష్గా సమాధానం చెప్తా ఉంది పోలీసు వాళ్ళకు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. బయటికి పోతే ఎక్కడ భద్రత లేదు. అందుకే రూమ్స్లో, లాడ్జెస్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్టల్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మార్కెట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్టల షోరూమ్స్ ఉంటాయి కదా, క్లాస్ షోరూమ్స్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే డ్రెస్సులు వచ్చాయి, మనం సరిపోవని చేసుకోవడానికి ఏం రూమ్ అది, ట్రయల్ రూమ్ ఉంటుంది కదా. ఆ రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునేటప్పుడు ఆ మూలలు చూడాలి ఒకసారి, ఏమున్నాయో ఏం లేదా. మన మధ్య చెప్తూ ఉంటాడు, ఒక హోటల్లో టాయిలెట్లో వాడు డస్ట్బిన్ కొద్దిగా హై ప్లేస్లో పెట్టి దాంట్లో పేపర్ మధ్యలో
టిష్యూస్ మధ్యలో, టిష్యూ బండిల్ మధ్యలో కెమెరా పెట్టి ఆన్ చేసినాను, వీడియో కెమెరా. దాంట్లో పనిచేసేవాడు. చాలా ప్రమాదకరమైన రోజుల్లో మనం ఉన్నాం. చాలా పొల్యూటెడ్ అయింది. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమనంటే వాళ్ళు కొన్ని షాప్స్కి వెళ్ళడం, ట్రయల్స్ రూమ్కి వెళ్ళడం, ఇట్లా మార్కెట్ ప్లేస్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, హోటల్స్కి వెళ్ళడం, హోటల్స్ రూమ్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. వీటన్నిటిలో ఎప్పుడూ ఒక కన్ను ఉండాలి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. వాటిని వీడియోస్ తీసి ఒకవేళ వాటిని వేరే వాళ్ళకి అమ్ముకుంటారు, లేదంటే వాటిని రెగ్యులర్గా హాస్టల్స్లో ఇట్లాంటి వాళ్ళకైతే మళ్ళీ వాటిని వాళ్ళకే పంపి, ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అంతకుముందు ఏదో చేసి న్యూడ్ వీడియో తీసినందువల్లే, భయపెట్టినందువల్లే, బ్లాక్మెయిల్ చేసినందువల్లే ఆ అమ్మాయి కెమెరాలు పెట్టిందని కూడా ఒక వార్త ఉంది. ఊరికే పెట్టలేదు, బ్లాక్మెయిల్ చేయడం వల్ల పెట్టింది అని. అలాంటి నేరగాళ్ళు ఉన్నారు. సరే, కాబట్టి జాగ్రత్త అని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పాపం అలా ప్రేరేపిస్తుంది, నరకం వైపు లాక్కెళ్తుంది. సాతానుడు అంత బలంగా ఆకర్షణీయంగా పనిచేస్తూ ఉంటాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అయితే యోసేపు లాగా పాపం నుంచి పారిపోవాలి, చెప్పగలగాలి. ఆ మధ్య ఎవరో ఒక పాస్టర్ గారు దీని గురించి కామెంటరీ చెప్తూ అంటాడు, యోసేపు అన్నాడంట, అమ్మా నేను పనికిరానుండి ఈ కార్యానికి, అంటే నేను నపుంసకుడు అన్నాడు. ఒక మాట చెప్పాలంటే నన్ను వదిలిపెట్టే, ఆ మాట చెప్పగలగాలి. దానికైనా తెగించాలి, ఆ విధంగా ఉండాలి, యాక్టివ్, ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళగాలి పాపానికి అవకాశం వచ్చినప్పుడు. జాగ్రత్త, అటువంటి ఎంపిక ఎంచుకోవాల్సినటువంటి వారముగా ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది దానియేలు 1:14. దానియేలు గ్రంథం వచ్చిన మధ్యాహ్నం చూడండి, శాకాహారం మాంసాహారం విషయంలో. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బారులందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనపడక. ఇక్కడ చాలు, అది ఒకటో అధ్యాయం విషయం తెలుసు కదా. దానియేలు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రాజు తినే భోజనం తినమంటారు. కల్దీలో రాజు తినే, నెబుకద్నెజర్ తినేటువంటి భోజనం. కానీ దానియేలు అక్కడ రాజు సంరక్షక దేహాధిపతికి, లేదంటే అక్కడ ఉన్నటువంటి నపుంసక ఆ వ్యక్తికి ఒక కోరిక పడతాడు, అయ్యా మాకు మాంసాహారం వద్దు, శాకాహారం ఇవ్వండి, 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. ఈ మాంసాహారం తినే వాళ్ళకంటే మా శాకాహారం తినేవారి యొక్క ముఖం మాది బాగుంటేనే మాకు శాకాహారం కంటిన్యూ చేయండి అని కోరుతాడు. ఇప్పుడు రాజు ఎదుట 2 ఉన్నాయి. రాజు బల ఎదుట, దానియేలు ఎదుట. రాజు బల ఎదుట కూర్చొని తినేటువంటి మంచి ఆహారం, రాజు ఫుడ్, ఇంకోటి మామూలు ఆర్డినరీ ఫుడ్. ఏది కోరుకున్నాడు? మనకు కనుక ఛాన్స్ వస్తే ఏం కోరుకుంటాం? వెజ్జా నాన్ వెజ్ అంటారు పార్టీకి వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు. ఏం కోరుకుంటాం? నాన్ వెజ్. అంటే ఇక్కడ వెజ్ తప్పని, మంచిదని, నాన్ వెజ్ తప్పని నేను చెప్పట్లా. కొన్నిసార్లు కొన్ని ఆహారాలను కొద్దిగా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే నేను కూడా వర్షంలో హోటల్ తినడానికి వెళ్ళినప్పుడు 3 సార్లు ప్రార్థన చేసుకున్నాను తినే ముందు. ఎందుకంటే ఏమవుతుందో ఫుడ్ పాయిజన్. అంతకుముందే డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే, హోటల్లో తినడం తగ్గించండి, పలానా ఐటమ్ మీరు తినేందుకంటే అడిగిపోతే అదే ఉంది. ఫ్రైడ్ రైస్ తినద్దు అని చెప్పినాను జనరల్ మెడిసిన్ డాక్టర్. అడిగిపోతే మిగతావన్నీ సరిగ్గా లేవు, అదే బాగుంది, అదే తినాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రార్థన చేసుకొని, పరిశుద్ధపరచుకొని, మళ్ళీ ప్రార్థన చేసుకొని భయపడతా మొత్తం మీద దేవుడిచ్చిన ధైర్యంతో తినగలుగుతాం. ఒక్కోసారి చాలాసార్లు ఆహారం దగ్గర చాలా కష్టాలు వస్తుంటాయి ఎంపిక విషయంలో.
మాంసం అధికంగా తినవారితో స్నానం చేయొద్దంటే మాంసం క్రైస్తవులు ముక్కలందే ఉండలేరు, ఏదన్నా కానీ ముక్క ఉండాల్సిందే. మంచిదే కానీ అయితే తినేటప్పుడు దానికి ఆల్రెడీ ఒక పూజ జరుగుతుంది. హిందూ అయితే ముట్టించి తిప్పింటాడు, ముస్లిం అయితే అలా చేసుకుంటాడు. అంటే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ దేవతలు దాన్ని ప్రతిష్ఠించుంటారు మనం తినే ఆహారం. కాబట్టి ఏం చేయాలి? మనం దానికి పరిశుద్ధపరచబడాలి. మన దేవుని నామములో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని పరిశుద్ధపరచబడిన తర్వాత అది తింటే అది మనకు ఆశీర్వాదకరం. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా సమస్తమును పవిత్రపరచబడదు. ఈ మాట చదవడం ఎక్కడుంది? తిమోతి పత్రికలో ఉంది 4:4. ఎన్నో తిమోతి? మొదటి తిమోతి 4:4. ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల కాదు, అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. అలా చేస్తే పర్వాలేదు, లేకుంటే అలా కాకుండా ప్రభువా నాకు వాత్రం నీకు స్తోత్రం అంటే అది కూడా అంటారు, తింటా ఉంటారు. చాలాసార్లు మనం అన్నం తినేటప్పుడు కొద్దిగా సేపు ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత మధ్యలోనూ గుర్తొస్తుంది ప్రార్థన చేయలేదే అని. మీరంత గొప్పలు ఎవరు అది తెలియదు, నాకు అప్పుడప్పుడు జరుగుతుంది. అప్పుడు పశ్చాత్తాపడి ప్రభువా తిన్న లోపల ఉన్న ఆహారాన్ని కూడా పరిశుద్ధపరచండి అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటే కానీ నెమ్మది రాదు, లేదంటే మళ్ళీ నెమ్మది కలగదు. కాబట్టి ప్రార్థన ఎంపిక చాలా ఇంపార్టెంట్. సరే, అక్కడ పాత నిబంధనలో అది ఎందుకు ఆహారాన్ని తిరగదు అంటే కల్దీయులు వాళ్ళ యొక్క విగ్రహాలకు ఆ యొక్క బలులు అర్పించి ఆ బలులు అర్పించినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాడు. యూదులు అనేటువంటి వారు బలులు అర్పించిన వాటిని తినరు. ఏ యూదుడు కూడా విగ్రహారాధన చేయడు, విగ్రహార్పితమైన దాన్ని తినడు. ఆ నియమం ప్రకారం వేరే దేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా తన నియమాన్ని పోగొట్టుకోవట్లేదు దానియేలు. ఎంత మంచి ఎంపిక చూడండి. అందుకే తర్వాత ప్రధానిగా మారాడు, ఉన్నతమైన వాడుగా మారాడు. దేవుని కొరకు మనం చేసుకునేటువంటి తీర్మానాలను బట్టి, తీసుకునే నిర్ణయాలను బట్టి మనం ఆశీర్వదించబడతా ఉంటాం. ఈరోజు మన కన్క్లూజివ్గా జాగ్రత్త, ఎంపిక అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చదువు దగ్గర స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ అయిపోతాను, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలా అని. ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏం చదవాలా, ఇటు సైన్స్కి వెళ్ళాలా, మ్యాథ్స్కి వెళ్ళాలా, ఆర్ట్స్కి వెళ్ళాలా. అప్పటికి మనం దేవుళ్ళు ఉంటే, ప్రభు మీద ఆధారపడితే ప్రభు ఒక నడిపింపు ఇస్తాడు. ఆ విధంగా వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, తర్వాత ఎక్కడ స్థిరంగా ఉండాలి. ఇట్లాంటివన్నిట్లో ఈ రాంగ్ చాయిస్ కనుక, రాంగ్ డెసిషన్ కనుక తీసుకుంటే జీవితకాలం బాధపడుతుండాల్సిందే. ఆ బాధ వెన్నాడుతూనే ఉంటుంది. అలా కాకుండా దేవుని సహాయంతో, దేవుని నడిపింపుతో, దేవుని జ్ఞానముతో, దేవుని సలహాతో మంచి నిర్ణయం కనుక తీసుకున్నాము అంటే జీవితకాలం సంతోషంగా ఉండగలుగుతాం, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ఆమేన్. ఆ స్థితిలోకి రాగలగాలి. సో ఉదయకాల పేడ మంచి నిర్ణయాలు, దానియేలులాగా, యోసేపులాగా. మొదట ఇద్దరు చూసాం, ఆదాము, ఏశావు, రాంగ్ డెసిషన్స్. చివరి ఇద్దరు చూస్తున్నాం, యోసేపు, దానియేలు, రైట్ డెసిషన్స్, ఆశీర్వాదకరమైన జీవితాలు. మనం ఎవరిలాగా ఉన్నామో జ్ఞాపకం చేసుకుని దేవుని వల్ల పరిస్థితిపడదాం. తల రోజుదాం, ప్రార్థన చేసుకున్నాం.
చేసుకుంటాం. మమ్మల్ని పరంగా సిద్ధపడదాం. ప్రభు యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందని విడిచి మీకు నా సేవలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏదైనా చేయడం చెప్పాను. అలాగే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్ర చేతపట్టుకుని ఈ పాత్ర మీ కొత్త నిబంధన రక్తము దీనిలో మీరు త్రాగునప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మహిమగల మా ప్రియ పరలోక తండ్రి జీవారి ప్రతి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం. మీ ప్రశస్తమైన రక్తము, మీ ప్రశస్తమైన శరీరము అందులో మేము చేయబోతున్నాం. యోగ్యకరమైన రీతిలో వివేచించి పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని సమాధానకరమైన స్థితిలో బలలో చేయడానికి సాయం చేసి ఆశీర్వదించి మహిమ పొందమని సర్వదేశంగా పరిశుద్ధులను ఆశీర్వదించమని యేసు ప్రభువును స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బల కొరసుగా పని